టు ద జిఎన్ ప్రసాద్ టాక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎంపీ నియోజకవర్గం అంటే పార్లమెంట్ నియోజకవర్గం పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు ఎంత నష్టం జరుగుతుందో దాని మీద టాపిక్. అదేవిధంగా ఉత్తరాది వాళ్ళకి ఎలాంటి లాభాలు జరుగుతున్నాయో కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడున్న పరిస్థితులలో మన దక్షిణాదిలలో ఎంపీ సీట్లు చాలా తక్కువ ఉన్నాయి. అది ఒకసారి ఉదాహరణ తీసుకుంటే కేరళ తీసుకున్నాం అనుకుందాం. కేరళ దేశం మొత్తంలో ఒక కేరళ అతి తక్కువ పార్లమెంటు సభ్యులు ఉన్నది 20 మంది. అదే అందరికంటే ఎక్కువ ఉన్న రాష్ట్రం 80 సీట్లతో ఉత్తరప్రదేశ్ ఉంది. అంటే ఒక రాష్ట్రానికి 60 సీట్లు డిఫరెన్స్ ఉంది. దీనివల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. రేపు మనం ఎలాంటి పార్లమెంట్లో కానీ మనకు కావాల్సింది ఏది అడగాలనుకున్నా కానీ పార్లమెంట్ ద్వారానే మన దేశానికి సంక్రమిస్తుంది. అక్కడ మనకు ఓటు అందరు కలిసి వేసినా మనం విజయం సాధించలేకపోతుంది. పార్లమెంట్లో ఓటే విలువ తెలవాలంటే ఉదాహరణకు తీసుకుంటే వాజ్పేయి గారి ప్రభుత్వం ఒక ఓటుతో కూలిపోయింది. ఒకటే ఒక ఓటుతో దానికంతా వాల్యూ ఉంటుంది. ఇక మనకు మొత్తము పార్లమెంట్ నియోజకవర్గంలో దక్షిణ భారతదేశంలో 130 మాత్రమే ఉన్నాయి. అదే ఉత్తర భారతంలో 413 ఉన్నాయి. అంటే ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి 283 ఓట్ల డిఫరెన్స్ ఉంది. ఈ పునర్విభజన చేస్తే మనకు ఇప్పుడు అదే కేరళ తీసుకుందాం. కేరళకు ఒక 30 సీట్లు వస్తాయి, అంటే ఒక 10 సీట్లు ఎక్స్ట్రా వస్తాయి. అదే నీకు ఉత్తరప్రదేశ్ తీసుకుపోయి ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్కు 130 వస్తుంది, 130 పెరుగుతాయి. అంటే డిఫరెన్స్ వచ్చేసి 90 డిఫరెన్స్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం భారతదేశంలో 130 చెప్పాముగా ఇందాక 130 సౌత్ ఇండియాకు ఉంటే నార్త్ ఇండియాకు 413 283 డిఫరెన్స్ ఉంది. రేపు ఒకవేళ కంప్లీట్ అయిపోతే మనకు 195 సీట్లు వస్తాయి. అదేవిధంగా ఉత్తర భారతదేశానికి 621 ఓటు పార్లమెంట్ సభ్యులు పోతారు. అక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 226 వచ్చింది. దీనివల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది. మనకు ఆర్థికంగా మనకు జిఎస్టీలో ఇండియాలో కూడా ఫైనాన్షియల్గా ఎదిగిన 4 రాష్ట్రాలు సౌత్ ఇండియాలో ఉన్నాయి. దాని జీడిపి వచ్చేసి 53%. అంటే ఒక సౌత్ ఇండియా నుంచే భారతదేశానికి 53% ఇస్తున్నాం. జిఎస్టీలో మనకు వాటా ఏంతో తెలుసా? కేవలం 42-43 ఇస్తారు 100 రూపాయలకు. అదే బీహార్లో 1 రూపాయి కొడితే 100 రూపాయలకు దాకా ఇస్తారు. అంటే వాళ్ళు ఏమనంటే ఇది పేద రాష్ట్రం అందుకే ఇస్తున్నాం, జనాభా ఎక్కువ ఉన్నారు, జనాభా ఎందుకు ఎక్కువైనరు అనేది ఎవరికి క్వశ్చన్ అయ్యారు. కానీ ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు, అక్కడ బీదాలు అని ఇస్తారు. అంటే మన జనాభా తక్కువ ఉన్నప్పటికీ కాబట్టి మనకు సీట్లు తక్కువ వస్తున్నాయి. రేపు మనం అధికారంలో రాము. ఇప్పటి వరకు రాలేదు, ఒక పివి నరసింహరావు తప్ప. అదే పివి నరసింహరావు గారు కూడా చాలా చాకచక్యంతో తనకున్న పార్టీలో ఉన్న బలంతో తెలివితో నాలెడ్జ్తో వెళ్ళాడు. కానీ ఎన్నడూ కూడా సౌత్ ఇండియా వాళ్ళు సపోర్ట్ చేయలేదు ఎప్పుడు కూడా. మనం ఒకవేళ అక్కడ పోయి నిలబడితే కనీసం నిలబడడానికి కూడా అవకాశం ఉండదు. మనము ఇందిరాగాంధీ గారిని తీసుకొచ్చి సౌత్ ఇండియాలో 2 సార్లు గెలిపించడం, అది దక్షిణ భారతదేశం యొక్క విలువ. అదేవిధంగా మనం దీనిని మొన్న ఈ మధ్యన స్టాలిన్ గారు ఒక మీటింగ్ పెట్టారు. అన్ని రాష్ట్రాల పార్టీలు, సీఎంలు, అన్ని రాజకీయ పార్టీలందరితో, కేటీఆర్ గారు వేరు, ముఖ్యమంత్రి గారు వేరు, అందరు పోయి దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ఒక మీటింగ్ పెట్టారు. ఇది కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్న ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ అందరూ ఏకమూడిగా ఉండి పార్లమెంట్లో గలమెత్తినాడే మాకు న్యాయం జరుగుతుంది. దీనివల్ల చాలా అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా పార్టీకి దగ్గరున్న వాళ్ళు ప్రయత్నిస్తేనే మనం సాధించుకోగలుగుతాం, మనకు న్యాయం చేయగలుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళకు పార్టీలో వాళ్ళు పొత్తు ఉంది కాబట్టి వాళ్ళు దగ్గరగా ఉంటారు కాబట్టి చెప్పగలగాలి. ఇక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు, రామచంద్రరావు గారు ఉన్నారు పార్టీ ప్రెసిడెంట్, అట్లాగే కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు చొరవ తీసుకుంటేనే తప్ప మనకు న్యాయం దక్షిణ భారతదేశంలో ఎవరు కేరారు. అక్కడికి పోతే నార్త్ ఇండియానికి పోతే హైదరాబాదీ లేకపోతే మద్రాసి అని ఇప్పటికీ మర్చిపోకుండా అదే ఇస్తారు తప్ప ఇండియన్ లెక్క ఎవరు ట్రీట్ చేయట్లేదు ఇప్పటి వరకు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా విలువైన విషయాలు ఉంటే చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.